బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి పార్టీ రంగం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి కేసీఆర్ సంసిద్ధమవుతున్నారు. ఈ రెండు అంశాలకు రజతోత్సవ సభ వేదిక కానుంది. ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మొత్తం గులాబీమయం కానుంది. ఈ సభ కోసం భారీగా జన సమీకరణ వ్యూహాలను రచిస్తున్నారు గులాబీ బాస్. కేసీఆర్ ఉపన్యాసం వినాలని ఉవ్విళ్లూరుతున్న పార్టీ శ్రేణులకు, కార్యకర్తల కోసం సభ ఏర్పాటు పూర్తి కావస్తోంది. ఇంత పెద్ద స్థాయిలో సభ ఏర్పాటు చేయడం వెనుక అసలు కోణం ఏంటి? ఈ అంశంపై రాజకీయ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన పార్టీ టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2001 ఏప్రిల్ 27న ఏర్పాటైంది. మలిదశ ఉద్యమంలో కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవడం, పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం జరిగింది. రెండవసారి కూడా గెలిచిన తర్వాత 2023 ఎన్నికల ముందు టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితిగా మార్చారు. ఇప్పుడు ఆ పార్టీని నిర్మించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. దీనికోసం విస్తృతమైన జన సమీకరణ చేస్తున్నారు. అయితే 10 లక్షల మందితో ఈ సభను నిర్వహించాలి అనుకున్నారు. ఇప్పుడు అంతకు మించిన జనం వస్తారేమో అనే అనుమానాలొస్తున్నాయి. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత వంటి కీలక నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు సభ విజయవంతం కావాలని పిలుపునిచ్చారు. కేటీఆర్ హైదరాబాద్లోని కాలనీలు, బస్తీలలో గులాబీ జెండాలు ఎగురవేసి లక్షలాది మందితో సభకు తరలి రావాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ సర్పంచులు, జిల్లా నాయకులు, యువ నాయకులు వంటి స్థానిక నాయకులు తమ తమ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ప్రజలను తరలించేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ ప్రతి నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో ప్రజలను సమీకరించే లక్ష్యాన్ని మాజీ ఎమ్మెల్యేలకు, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిర్దేశించారు. నల్గొండ జిల్లా ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 15 వేల మందిని తరలించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలైన వరంగల్, కరీంనగర్, మెదక్, నల్గొండ, ఖమ్మం నుంచి లక్షలాది మందిని సమీకరించేందుకు ప్రణాళికలు రూపొందించారు. సుమారు 10 లక్షల మంది కార్యకర్తలు సభకు హాజరవుతారని పార్టీ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సభా స్థలానికి తరలించేందుకు వేల సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 బస్సులు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీకి 8 కోట్ల చెక్కును అందజేశారు. మొత్తం బస్సులే కాదు, ప్రైవేటు వాహనాలను కూడా ఉపయోగిస్తున్నారు. నాయకులు సొంత కార్లలో వస్తారు. సభా ప్రాంగణానికి దగ్గరగా ఉండే కార్యకర్తలు బైకులలో వస్తారు. సభకొచ్చే ప్రజల కోసం పార్టీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం సభ కోసం 100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రతి నియోజకవర్గానికి 25 లక్షల చెక్ అందజేశారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీలు, కాంగ్రెస్ మోసపూరితమైన వాగ్దానాల గురించి కేసీఆర్ మాట్లాడనున్నారు. ఎలాగైనా సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కంటిమీద కునుకు లేకుండా తిరుగుతున్నారు. ఈ సభను ఆపాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన అన్ని కుట్రలు విఫలమయ్యాయి. ఈ విషయంలో ఇంకా ఏవైనా అడ్డుకునే చర్యలకు పాల్పడితే ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సభ జరగడం తథ్యం. ఈ సభ కాంగ్రెస్ను ఏ మేరకు ప్రభావితం చేస్తుంది అనేది విశ్లేషకుల ఆలోచన. ఈ సభ తర్వాత కేసీఆర్ ప్రజల్లోకొస్తారని అంటున్నారు. చూడాలి మరి ఈ సభ తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలా మారుతాయోనని.